హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రెడీమేడ్‌లో కొన్ని డ్రెస్సు చిన్నదైపోతే మనం ఏ విధంగా సైజ్ చేసుకొని కొంచెం లెంత్ అనేది పెంచాలనేది వీడియోలో చూపిస్తానండి. ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ డ్రెస్ అయితే ఒక కస్టమర్ తెచ్చారు. చాలా చిన్నదైపోయిందని చెప్పేసి ఈ బాడీ పార్ట్‌ని తీసేసి కొత్తగా అయితే ఇగోండి ఈ లైనింగ్ అనేది జాయిన్ చేయమన్నారు. కొంచెం బాడీ కొంచెం పెద్దది చేసేసి లెంత్, వెడల్పు అంటే మొత్తం కూడా చేసేసి కొత్తదేనండి. చూసారా? అసలు సైడ్‌న ఖర్చులు గూడా లేవు. ఈ హ్యాండ్స్ గూడా జాయిన్ చేయాలి. అది జాకెట్‌కి. అయితే లంగాకి మాత్రం ఈ బాడీ పార్ట్ చాలా చిన్నదయిపోయింది, టైట్‌గా అయిపోయిందని చెప్పేసి పట్టట్లేదని చెప్పేసి ఇది రిమూవ్ కొత్తగా అయితే ఇగోండి కలర్ చూపిచ్చాను కదా! ఆ కలర్ క్లాత్ అయితే నేను యాడ్ చేస్తానండి. అయితే ఇది యాడ్ చేసే ముందుగా ఉండి ఈ బాడీ పార్ట్‌ని అయితే తీసేయాలండి. ఇది ఇగోండి ఇప్పుడైతే రిమూవ్ చేసేస్తున్నాను. ఖర్చు కూడా ఎక్కువ లేదండి ఇక్కడట. అయితే ఇప్పుడు ఇగోండి ఈ ఫ్రంట్‌ది, కిందది కలిపి రిమూవ్ అయితే చేసేస్తున్నాను. ఇగోండి లంగా పార్ట్‌దిను, పైన బాడీ పార్ట్‌ది ఇలా రిమూవ్ చేసేయాలండి మొత్తము. ఇలా రిమూవ్ చేసేసాక అప్పుడు బాడీ పార్ట్ అనేది కొలుచుకోవాలండి ముందుగా. ఆల్రెడీ ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేశాను. దాన్ని బట్టి అయితే అప్పుడు మళ్ళీ కొలిచేసి ఇప్పుడు కట్ చేస్తాను. ఇగోండి దేనికది డివైడ్ చేసేసాం కదా! ఇగోండి లంగాకి, పైన బాడీకి ఈ విధంగా నీట్‌గా ఇక్కడ ఇగోండి సైడ్‌ని ఇలా కట్ చేసేయాలి. మన స్టిచ్ గురించి అనమాట. జస్ట్ చిన్నదేనండి, ఎక్కువ కాదు. అయిపోయినాక ఈ బాడీ చూసారా ఇంత చిన్నది వచ్చింది కదా! ఇప్పుడు ఈ కొల ఇచ్చారు. ఈ కొల కంటే ఇంకా పెద్దది పెట్టమన్నారు. పొడుగును పెట్టమన్నారు, లావు కూడా ఎక్కువ పెట్టమన్నారు. పొడుగు వెడల్పులు రెండును. అయితే ఇది తీసేసి ముందు ఈ బాడీ ఉంది కదండి, ఈ బాడీ బట్టి చూద్దామని చెప్పేసి చూస్తే చాలా చిన్నది వస్తుంది. మళ్ళీ వాళ్ళు పొట్టిగా అయిపోయింది అంటారని చెప్పి ఈ బాడీ వచ్చేసి 5 ఇంచులే ఉందండి. ఇదైతే నేను 8 ఇంచులు పెడదామని కిందన మీదన కలిపి ఖర్చుతో కలిపి 9 ఇంచులకి అయితే కట్ చేస్తున్నాను. ఇగోండి బ్లౌజ్ కంటే ఈ బాడీ అనేది ఒక 2 ఇంచీలైనా 3 ఇంచీలు పైకి ఉండేటట్టుగా నేను కట్ చేస్తున్నాను. పొడుగు అయితే వచ్చేసి 9 ఇంచులు తీసుకున్నానండి ఖర్చుతో కలిపి. ఇక్కడట నెక్ అనేది 1.5 తీసుకుంటున్నాను. ఈ షోల్డర్ వచ్చి 3 ఇంచులు తీసుకున్నాను. ఎందుకంటే మలిసేసి మనం కుడతాం కదా రౌండ్ అనేది, ఈ కార్నర్లో 1 ఇంచు తీసుకొని ఇలా రౌండ్ ఇచ్చేయడమే. ఇది నార్మల్ చిన్న పాపదే కదండి, నార్మల్గా ఇలాగ చేయితోటి ఇలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ ఖర్చు అయితే 2 ఇంచెస్ పెట్టాను. ఈ నెక్ దగ్గర కిందని 3 ఇంచెస్ పెట్టానండి. మనము మడిపేసి కుట్టాలి కదా, అప్పుడు కొంచెం కిందికి వెళ్తుంది. ఎప్పుడైనా సరే బాడీ పార్ట్ అనేది మనము పైన వేస్తాం కదండి జాకెట్ కంటే కొంచెం తక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి కిందికి. ఇగోండి దీనికి ఇది యాడ్ చేయాలి లంగా అనమాట. ఈ లంగాకి కూడా లైనింగ్ కూడా కట్ చేయాలి. ఇగోండి ఈ లంగా పొడుగు ఎంత ఉందో దానికి ఒక 2 ఇంచులు తక్కువ ఉండేటట్టుగా లైనింగ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు లంగా ఎంత ఉందో లైనింగ్ కూడా అంత వెడల్పే తీసేసుకున్నానండి, సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేస్తే ఇప్పుడు ఇవ్వండి బాడీ లంగా అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవనేది కుట్టుకోవాలి. ఈ షోల్డర్ ఒకవైపు ఫస్ట్ జాయిన్ చేసేసుకోవాలి. ఈ జాయిన్ చేసుకునేక ఇవ్వండి ఇలాగా అయిపోయిందా, ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇలాగా రఫ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇవ్వండి చూపిస్తున్నాను, ఈ నెక్ దగ్గర నుంచి ఇలాగా రౌండ్గా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలన్నమాట. చిన్న పాపే కదండి, అందుకనే ఇందులోనే కుట్టేస్తున్నాను. లేదంటే మనం క్రాస్ పెట్టి తీసేసుకొనైనా దీని మీద జాయిన్ చేసుకోవాలి. నార్మల్గా మనం బ్లౌజులు కుట్టేటప్పుడు ఎలాగా మెడేస్తామో ఆ విధంగా అనమాట. దీనికైతే పర్వాలేదండి, 1 ఇయర్ పాపకే కదా, అందువలన నేను ఇలాగైతే కుట్టేస్తున్నాను. ఇప్పుడు రెండో షోల్డర్ కూడా ఇక్కడ జాయిన్ చేసేయాలి. ఇవ్వండి ఇలాగా అయిపోయింది కదా. ఇవ్వండి అయితే ఈ వెనక్కి మనకి హుక్స్ పెట్టుకోవడానికి ఇలా సెంటర్కి పెట్టేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కటింగ్ చేసేటప్పుడైనా కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్టిచ్ కుట్టినాకైనా ఇలా కట్ చేసుకోవచ్చు అండి. హుక్స్ పట్టి కాజా పట్టి క్లాత్ అనేది బ్లౌజ్కి ఎలాగా మనం స్టిచ్ చేస్తామో అదేవిధంగా దీనికి కూడా బాడీ పార్ట్కి కూడా స్టిచ్ చేసేస్తే సరిపోద్ది. అయితే ఒక హుక్స్ ఉన్నంత గ్యాప్ ఉంచేసుకొని తర్వాత అది జాయిన్ చేయాలి. చూపిస్తానండి వీడియోలో. వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి హుక్స్ ఇందాక కాజా పట్టి అయిపోయింది కదా, ఇప్పుడు హుక్స్ పట్టి వేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ తీసేసుకొని క్లాత్ని ఇక్కడ పైన కొంచెం ఇలా కట్ చేసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మరలా ఇలా తిప్పేసి సైడ్న కుట్టు వేసుకొని వచ్చేయడమే. దీనికి హుక్స్ వేస్తామండి.
అయితే హుక్స్ ఎక్కువ కుట్టను, అదే కొంచెం ఒకటి వచ్చేటట్టుగా మాత్రమే కుడతాను. ఇగోండి ఈ ఫ్రంట్ బ్యాక్ చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే కొంచెం టైట్ అయిందనుకోండి ఈ డాట్స్ విప్పేసుకుంటే సరిపోతుంది. లేదంటే నార్మల్గా షేప్ అనేది నీట్గా వస్తుంది, బాగుంటుంది, ఫిట్గా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ 4 వెయ్యాలండి డాట్స్ అనేవి. ఇగోండి ఈ విధంగా చూపించాను కదా, ఈ విధంగా అయిపోయింది. ఇగోండి ఈ హ్యాండ్ దగ్గర కూడా చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే. ఎందుకంటే దీనికి హ్యాండ్ మనము కుట్టం కదా, నార్మల్గా స్లీవ్లెస్ లాగే ఉంచేస్తాం కదా చిన్నపిల్లలకి, కాబట్టి ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇగోండి రెండో వైపు కూడా ఇలా రౌండ్గా కుట్టేసుకొని వచ్చేయడమే. ఇలాగా అయిపోయిందా రెండు వైపులా. ఇప్పుడు ఏమొచ్చి ఇక్కడ చూడండి ఈ కాజా పట్టి మీద హుక్స్ పట్టి వచ్చేటట్టుగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని డబ్బా షేప్లోనే కుట్టేసుకోవాలండి. ఇగోండి ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంది, ఈ ఓపెన్ వెళ్ళి పాప తల అనేది దూరిపోద్దండి, ఒక హుక్స్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు పొడుగు వచ్చేసి 9 ఇంచెస్ అయింది కదండి, కిందనైతే ఒక 1 ఇంచ్ వరకు పైకి ఇలాగా ముందుగా ఇగోండి బ్లౌజ్ పెట్టేసి చూసుకున్నాను. కొంచెం తక్కువ కొంచెం కట్ చేసేసాను. అయితే ఇక్కడట తాళ్ళు అనేవి కుట్టాలండి. 2 తాళ్ళకి ఇలాగ ఒక 2 ఇంచెస్ క్లాత్ వెడల్పుని తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ సైడ్ని ఇలా కుట్టు వేసుకొని ఉల్టా తిప్పేయడమేనండి. తిప్పిస్తే మన ఫ్రాక్కి సైడ్ని తాళ్ళు పెడతాం కదండి టైట్ చేసుకోవడానికి, ఆ విధంగా ఈ తాళ్ళు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఉల్టా తీసేస్తే సరిపోతుంది. చిన్న తాళ్ళే పెట్టానండి, చిన్న సైజు కదా అందువలన. ఇదిగోండి ఇలాగ 2 అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు లంగా అనమాట. ఈ లంగా ఎంత ఉందో లైనింగ్ ఇప్పుడైతే జాయిన్ చేయకూడదండి, ఎందుకంటే ఖర్చు కనిపించకుండా లైనింగ్ అనేది ఎలా జాయిన్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. లైనింగ్ కూడా కరెక్ట్గా ఇగోండి ఎంత ఉందో అంతే తీసేసాను, ఎక్కువే ఉంది కాబట్టి కరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇగోండి ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లంగా క్లాత్ ఉంది కదండి, ఆ లంగా క్లాత్ అనేది ఇగోండి ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. అయితే ఎక్కువ ప్రిల్స్ అయితే రాలేదండి, చాలా తక్కువ కదా క్లాత్ అనేది, అందువల్ల ఎక్కడో చిన్న వచ్చాయి. తర్వాత ప్లెయిన్గా అయితే వచ్చేసింది, ఫ్రాక్ లాగా వచ్చేసింది, లంగాలాగా కాకుండా ఇగోండి ఇలాగ వచ్చేసింది అనమాట. ఈ పైనుంచి ఇప్పుడు లైనింగ్ అనేది యాడ్ చేసుకుంటే ఈ ఖర్చు అనేది కనిపించకుండా, అంటే పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందండి లోపల క్లాత్ అనేది. లైనింగ్ కూడా ఎక్కువ ఉందని చెప్పి నేను ప్రిల్స్ అనేవి పెట్టేశాను. ఇక చూసారా ఇలాగనమాట నీట్గా వచ్చేస్తుంది. ఈ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోద్దండి బాడీ పార్ట్ అనేది. కాకపోతే ప్రిల్స్ అనేవి ఎక్కువ రావు, కొంచెమే వస్తాయి. ఆ బాడీని ఏమొచ్చి మనం సెట్ చేసుకోవచ్చు. పూర్తిగా ఇట్లా డ్రెస్ని పడేసే కంటే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. ఈ కింద లైనింగ్ అంచు అనేది కుట్టేశాను. ఒకవైపు అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇగోండి ఇలా వేసేసాను కదా. ఈ పైనుంచి ఇప్పుడు చూడండి లోడింగ్ పద్ధతిలో, అంటే ఖర్చు కనిపించకుండా ఇలా లైనింగ్ అనేది వేస్తున్నాను. ఇగోండి ఇలాగా అయిపోయింది కదా. ఇలా ఓపెన్ చేసేసి ఇందాక ఎలా పైన టాప్ స్టిచ్ వేసేసానో అలాగ వేసేస్తే సరిపోద్ది. కొంచెం నిల్చుంటాయి అన్నమాట ఫ్రిల్స్ ఏవైనా ఉంటే. చిన్న చిన్న వచ్చాయండి, పెద్ద అయితే రాలేదు, ఎందుకంటే క్లాత్ చాలా తక్కువ ఉంది, చిన్నదనమాట. ఇంకా లంగా జాకెట్ అనేది ఫ్రాక్ లాగా రెడీ అయిందనమాట కిందని. ఇగోండి ఇలాగా ఎక్కువ ప్రిల్స్ రాలేదు. ఇగోండి ఇలాగా కిందని లైనింగ్ అనేది ఫోల్డింగ్ అనేది చేసేసాను. అయిపోయింది కదా, బాడీ ఫ్రాక్ అనేది ఇలా రెడీ అయింది. ఇప్పుడు హ్యాండ్ అనమాట, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇగోండి ఇలా రఫ్ చేసుకొని ఇలా సైడ్కి ఇలా తీసేయాలి, కుట్టేసుకొని వచ్చేయడమే. ఈ మధ్యలో ఇగోండి కింద నుంచి లోపల సైడు థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టిస్తే మనకి ఇగోండి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయడమే. అయిపోయింది చూసారా. ఇలాగే 2 సైడ్లు కూడా కుట్టేసుకొని వచ్చేయాలండి. ఒక 2-3 కుట్లు అనేవి వేసేసుకోవాలి. అయితే బాడీ ఇంకా లూజ్ ఉందనుకోండి ఇగోండి కొంచెం ఇక్కడట షేప్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇందాక మనము డాట్స్ వేసాం కదా, ఆ డాట్స్ కూడా కొంచెం వెడల్పు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇక రెండో సైడ్ కూడా ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే. ఈ థ్రెడ్ అనేది ఇలా లోపల సైడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే. అయిపోయింది చూసారా. ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి ఫ్రాక్, బాడీ ఫ్రాక్ అనేది. దీనికి
టాప్ ఇచ్చారు. అదే పైన జాకెట్ అయితే ఇచ్చారు. ఆ జాకెట్ కూడా చాలా చిన్నగా ఉంది. దానికి హ్యాండ్స్ వేయాలి. చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇక్కడ ఒక హుక్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఇగోండి చిన్న పిల్లలకే కదా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. కాటన్దే వేసాం కాబట్టి ఎక్కడ గుచ్చుకోకుండా ఉంటుంది. లోపల సైడ్ చూసారా ఎక్కడ కూడా ఎక్కడ గుచ్చుకునేటట్టుగా రాకుండా నీట్గా వేసేసాను. లోడింగ్ పద్ధతిలో వేసేసానండి. ఇగోండి ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇగోండి ఇలాగా. ఇప్పుడు ఇగోండి జాకెట్కి హ్యాండ్స్ ఇచ్చారు. ఇవైతే వేస్తాను, కాకపోతే పాపకి అయితే పట్టట్లేదండి. ఒకసారి వేసి చూడమన్నారు. ఇగోండి ఒకవైపు ఇప్పేసాను. ఇప్పేసినాక ఇగోండి చూసారా హ్యాండ్ అనేది ఎంత చిన్నగా ఉందో. ఇవన్నీ సెంటర్లో ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ పైనుంచి ఇలా వేసేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్కి పైపింగ్ ఇచ్చారండి. ఆ పైపింగ్ అనేది మనకు కనిపించాలంటే ఈ విధంగా ఇప్పుడు నేను కుడుతున్నాను కదా, ఇలాగ మాత్రమే కుట్టాలి. అలాగైతే పైపింగ్ కనిపిస్తుంది, లేదంటే పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇలాగే 2 హ్యాండ్స్ కూడా మనం అనేది జాయిన్ చేసేసుకొని లోపల సైడ్ నుండి జాయిన్ చేసేయాలి. అంటే సైడ్ ఖర్చులు అనమాట. ఖర్చు అయితే పెద్దగా ఏమీ లేదండి, అసలు ఇదేం పట్టదు. అదిగోండి రెండో హ్యాండ్ కూడా వేస్తున్నాను. ఇలాగా లంగా ఏ విధంగా కొంచెం పెద్ద వెడల్పు చేసామో అలాగే ఈ బ్లౌజ్ కూడాను క్లాత్ కొంచెం తెచ్చేసుకొని సేమ్ క్లాత్ని మనం సైడ్ కొంచెము అటాచ్ చేసేసి కూడాను మనమైతే కొంచెం వెడల్పు అయితే చేయొచ్చండి. కాకపోతే వాళ్ళు చెప్పలేదని నేను చేయలేదు. ఇక ఫైనల్గా ఇలాగ వచ్చింది. ఈ లోపల సైడ్ నుంచి ఇలాగ కుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చిన్నగా ఉన్న బట్టలైనా సరే మనము పడేయకుండా ఇలాగ కొంచెము స్పెండ్ చేసేసి, అంటే అన్నీ స్పెండ్ చేసేసి లైనింగ్ తెచ్చేసి జాయిన్ చేసుకుంటే బాడీ అనేది కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి ఇలాగా అయిపోయిందా, ఈ విధంగా అనమాట హ్యాండ్ అనేది వచ్చింది. ఫైనల్ లుక్ అనేది ఎలాగుందో చూపిస్తాను. ఏదైనా థ్రెడ్స్ ఉంటే ముందుగానే కట్ చేసేయాలి. రెండో సైడ్ కూడా జాయిన్ చేసేయడమే. ఇలాగా సైడ్కి ఇలా తీసేస్తే సరిపోద్ది. ఇగోండి అయిపోయిందండి. ఇగోండి ఫైనల్గా లుక్ అనేది బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది. హ్యాండ్స్ మాత్రమే వేసాను. ఇగోండి బాడీ పార్ట్ బ్లౌజు ఈ విధంగా వచ్చిందనమాట. ఇగోండి ఫైనల్ పిక్ అనేది ఈ విధంగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.